హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన రణబీర్ కపూర్ నటించిన రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా రోజులుగా ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. మరి ట్రైలర్ ఆ అంచనాలను అందుకుందా? విజువల్స్ ఎలా ఉన్నాయి? రణబీర్ కపూర్ శ్రీరాముడిగా సెట్ అయ్యాడా లేదా? యష్ రావణుడిగా ఎలా కనిపించాడు? మొత్తం ట్రైలర్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ట్రైలర్ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ ట్రైలర్ చాలా గ్రాండ్ గా అనిపించింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన వెంటనే ఇది ఇండియన్ సినిమా స్టాండర్డ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అని అర్థమవుతుంది. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో చాలా ప్రశాంతంగా, డిగ్నిఫైడ్ గా కనిపించాడు. యష్ మాత్రం రావణుడిగా స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో కూడా యష్ ప్రెజెన్స్ కు ఎక్కువ ప్రశంసలు వస్తుండగా కొందరు రణబీర్ నటన కూడా మెచ్చుకుంటున్నారు. ఇక ఈ ట్రైలర్ లో ఏముందో చూద్దాం. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే ఒక దివ్యమైన ఫీల్ వస్తుంది. అయోధ్య రాజ్యం, శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, ఒక్కో ఫ్రేమ్ చాలా రిచ్ గా అనిపించింది. ఆ తర్వాత రావణుడి ఎంట్రీ వస్తుంది. యష్ లుక్, బాడీ లాంగ్వేజ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ తోనే చాలా డామినేట్ చేశాడు. సీతగా సాయి పల్లవి కూడా చాలా నేచురల్ గా కనిపించింది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, అడవి లొకేషన్స్, లంక విజువల్స్, CGI షాట్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో కనిపించేలా డిజైన్ చేశారు. అయితే ట్రైలర్ లో హనుమంతుడి పాత్ర మిస్ అయిందని చెప్పాలి. ఆ పాత్రను ఎక్కడ చూపించకపోవడం కొంతమంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. నాకు తెలిసి హనుమంతుడి పాత్రను రివీల్ చేసే ఇంకొక వీడియో రిలీజ్ చేయొచ్చు, లేదా సినిమాలో సర్ప్రైజ్ గా హనుమంతుడి ఇంట్రొడక్షన్ ఉండబోతుందేమో అనుకుంటున్నాను. ఇక ఈ ట్రైలర్ లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పవర్ఫుల్ గా ఉంది. యష్ రావణుడి లుక్ ట్రైలర్ కి హైలైట్ గా అనిపించింది. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ప్రశాంతంగా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ మరియు విఎఫ్ఎక్స్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని పాత్రలను పూర్తిగా రివీల్ చేయలేదు. కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం రణబీర్ కంటే యష్ స్క్రీన్ ప్రెజెన్సే ఎక్కువగా హైలైట్ అయిందనే చెప్పాలి. ఈ ట్రైలర్ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే రామాయణ ట్రైలర్ చూస్తే ఇది కేవలం మరో పురాణ చిత్రం కాదు, ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిలో చూపించే ప్రయత్నం అనిపిస్తుంది. ట్రైలర్ మాత్రం విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. సినిమా కూడా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ ట్రైలర్ కి నేనిచ్చే రేటింగ్ 4.85 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ ట్రైలర్ మీరు చూసారా? చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.